అందరికీ నమస్తే అండి. ఈ రాష్ట్రంలో నిజానికి పాతరేసేసి నిజాన్ని అట్టడుగున పాతేసేందుకు ఎంత ప్రయత్నించినా సరే మనం దాన్ని బయటకు లాగాలి, బతికించాలి. ఎందుకంటే రాజకీయంగా రాజకీయంగా ప్రత్యర్థులు ఉండడం సహజం. కానీ వ్యక్తిగతంగా ప్రత్యర్థులు, వ్యక్తిగతంగా శత్రువులు, రాజకీయ శత్రుత్వాలు, ఎదుటి వాళ్ళ నాశనం కోరుకునే రాజకీయాలు ఉన్నప్పుడు, పగ, ప్రతీకారం లాంటి రాజకీయాలు ఉన్నప్పుడు నిజాలను చంపేస్తారు, అబద్ధాలను మాత్రమే ప్రచారం చేస్తారు. దానిలో 100% ఆరితేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వీడియో చూస్తున్న వైసీపీ వాళ్ళు బాధపడినా, హర్ట్ అయినా, నన్ను తిట్టుకున్నా, నన్ను ఏమనుకున్నా నేనేమన్నా. ఎందుకంటే వినుకొండలో జరిగిన ఘటన మీద ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేను నిన్న చెప్పాను, కాస్త యాడాన్స్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వినుకొండ ఘటనలో తెలుగుదేశం పార్టీ పాత్ర లేదుగాక లేదు. ఎందుకంటే ఆ జిలానీ అనే వ్యక్తి గతంలో వైసీపీలోనే పనిచేశాడు. రషీద్ ప్లస్ జిలానీ ఇద్దరు పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ సన్నిహితులు, స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి మందు తాగేవాళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి చాలా వ్యవహారాలు నడిపించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఒక చిన్న విషయంలో మాట పెరిగి ఒక బార్లో గొడవ జరిగి బీరు సీసాతో ఒకరిని తల మీద కొట్టాడు జిలానీ అనే వ్యక్తి. దాంతో రషీద్ ఈ జిలానీ మీద కోపం పెంచుకొని, ఈ జిలానీ అనే వ్యక్తి ఇంట్లో లేనప్పుడు రషీద్ అండ్ కొంతమంది సన్నిహితులు ఈ జిలానీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గొడవ చేసి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించారు, కొంత రప్చర్ చేశారు. సో దాని మీద, ఆ ఘటన మీద జిలానీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. సరికదా, జిలానీ మీద ఎదురు కేసు నమోదు చేసి తను జైలుకు పంపించారు. అంటే వీళ్ళిద్దరూ ఒకే వ్యక్తి దగ్గర అనుచరులుగా పనిచేశారు. సో ఒకే వ్యక్తి దగ్గర అనుచరులు పనిచేసినప్పుడు ఒక చిన్న ఇష్యూలో ఇద్దరికి మధ్య గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్తో కొట్టుకునే వరకు వెళ్ళింది, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఇతను లేనప్పుడు ఇంటికి వెళ్ళి కొట్టడంతో ఇతను కొంచెం హర్ట్ అయ్యాడు. తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేసారు కదా, ఇతనికి వ్యతిరేకంగా ఇతని మీదే కేసు పెట్టారు. సో అప్పుడు ఇదేంటి, నేను ఖాన్ గారి దగ్గర అనుచరుడిగా ఉన్నాను, అతను వైసీపీనే, నేను వైసీపీనే, కానీ నా మీద ఇలా కేసు పెట్టారు అని చెప్పి ఈయన బాధపడి జైల్లోకి వెళ్ళిపోయి జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు వైసీపీ వాళ్ళని ఏమీ జరగలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి టీడీపీలో జాయిన్ అయిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీలో ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యారు. ఎన్నికలకు ముందు ఎవరు వచ్చినా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు కొట్లాడతారా, వాళ్ళు ఏ క్యాస్టు, వాళ్ళు అనేది జాయిన్ అవ్వరు అనేది ఆ నాయకులు ఆలోచించరు, పార్టీలో చేర్చేసుకుంటారు. అందుకే జిలానీ అనే వ్యక్తివి వైసీపీలో తిరిగిన ఫోటోలు ఉన్నాయి, టీడీపీలో తిరిగిన ఫోటోలు ఉన్నాయి. కానీ అతను 95% వైసీపీ మనిషి, వైసీపీకి చెందిన వ్యక్తి, మొదటి నుంచి వైసీపీలోనే కీలకంగా పనిచేసిన వ్యక్తి అనేది మర్చిపోకూడదు, అది వాస్తవం. సో తన జైలుకు పంపించారనే కక్షతో, తన ఇంటికి వచ్చి దాడి చేశారనే పగతో, తిరిగి తన మీదే ఎదురు కేసు పెట్టి తనను జైలుకు పంపించి ఇలా ఇబ్బందులు పెట్టారనే ప్రతీకారంతో రగిలిపోయిన జిలానీ సరైన టైం కోసం చూసి మొన్న నైట్ నడి రోడ్డు మీద ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇందులో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, జిలానీ అనే వ్యక్తికి టీడీపీలోనే ఉన్నాడు కాబట్టి అప్పటికి ఆ టీడీపీ పార్టీ మీద వచ్చింది. యాక్చువల్లీ పార్టీ పెద్దలకు తెలీదు ఈ వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియదు. వాళ్ళ మధ్య పాత గొడవలు ఏమీ కూడా పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి దీనిలో రాజకీయ గొడవగా చేయాల్సిన పనే లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి పరామర్శకు వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళిద్దరూ పార్టీల కోసం తగులాడలా, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల మేరకు తగులాడారు, గొడవ పడ్డారు. వాళ్ళిద్దరికీ పాత వ్యవహారాలు ఉన్న కారణంగా వాళ్ళు కొట్లాడుకున్నారు. సో చనిపోయిన వాడు మా పార్టీ, చంపినవాడు అవతల పార్టీ అంటే ఈ పార్టీ మీద సింపతి వస్తుంది కదా, ఆ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుద్ది కదా. ఆ బేసిక్ పొలిటికల్ స్ట్రాటజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడి ఈ అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు. చనిపోయిన వాడు మావాడు, చంపేసినవాడు అవతలోడు. సో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు, కాపాడండి మహాప్రభు అనే రాజకీయం చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నిజాలని మనం చెప్పాలి. నిజంగా నాని అనే వ్యక్తిని గుంటూరు జిల్లాలో అనుకుంటా, నాని అనే వ్యక్తిని రిజల్ట్స్ వచ్చిన కొత్తలో చంపేశారు. ఎస్, దాని మీద రాజకీయం చేయండి. నిజమైన వైసీపీ కార్యకర్తలను నిజమైన టీడీపీ వాళ్ళు ఎంతోమంది చంపారు, దాని మీద రాజకీయం చేయండి.
అట్ ద సేమ్ టైం నిజమైన టీడీపీ వాళ్ళని నిజమైన వైసీపీ వాళ్ళు చంపారు కర్నూలు, అనంతపురంలో. ఈవెన్ టీడీపీ గెలిచాక కూడా దాని మీద రాజకీయం చేయండి. కానీ ఈ వ్యవహారం, వినుకొండలో జరిగిన వ్యవహారం మాత్రం వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళకి మధ్య ఉన్న పాత వ్యవహారం. సో దాన్ని అసలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ విషయంలో అయితే నేను వైసీపీని తప్పుపడతాను. థ్యాంక్ యూ.